తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఎస్, దేశంలోనే ఒక సంచలనంగా మారినటువంటి ధర్మస్థల శవాలకు సంబంధించినటువంటి వ్యవహారం. అంటే 100కు పైగా మృతదేహాలను తాను పాతిపెట్టానంటూ ఒక పారిశుద్ధ్య కార్మికుడు నేరుగా వచ్చి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం, ఆ తర్వాత వెంటనే ప్రభుత్వం కూడా స్పందించి ఒక సిట్టును కూడా ఏర్పాటు చేయడం. ప్రస్తుతం అయితే తవ్వకాలు జరుగుతున్నటువంటి ధర్మస్థలలోని నేత్రావతి వద్ద సుమన్ టీవీ ఉంది. ప్రత్యేకంగా మనం హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. గత వారం 10 రోజుల నుంచి కూడా ధర్మస్థలంలో జరుగుతున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా ఎక్స్క్లూజివ్గా సుమన్ టీవీ అందిస్తుంది. సో ఒకసారి చూడొచ్చు. ఇప్పుడు ఇవాళ 7వ ఏదైతే ప్రాంతం ఉందో 7వ ప్రాంతం, 8వ ప్రాంతం, 9, సో ఈ 3 ప్రాంతాల్లో తవ్వకాలు జరుపుతున్నారు. నిన్నటి వరకు కూడా 6వ ప్రాంతం వరకు కూడా, అంటే 1 నుంచి 6 వరకు కూడా ఈ 3 రోజుల పాటు తవ్వకాలు జరిపారు. ఇవాళ 4వ రోజు చూడొచ్చు. మనం ఎక్స్క్లూజివ్గా మనకు కనిపిస్తుంది. అక్కడ చూడొచ్చు ఒక ఎస్కవేటర్, అంటే ఒక మినీ జేసీబీ లాంటిది నేరుగా ఆ ప్రాంతానికి తీసుకెళ్తున్నారు. కొంతమంది పలుగు పారలతో. సో ముందు ఒక టీం వెళ్తోంది. ముందు వాళ్ళు వెళ్ళిన వెంటనే వెనక అటువైపు చూస్తే ఒక మినీ జేసీబీ, అంటే ఎస్కవేటర్ని తీసుకొచ్చి దాని ద్వారా కూడా అవసరమైతే మరింత లోతుగా కూడా తవ్వేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే ఈ 3 రోజుల్లో, అంటే నిన్న జరిపినటువంటి తవ్వకాల్లో చూస్తే ప్రత్యేకంగా 2 మృతదేహాలకు సంబంధించినటువంటి అస్థిపంజరాలను కూడా గుర్తించడం జరిగింది. కొన్ని ఎముకలను కూడా కలెక్ట్ చేయడం జరిగింది. అయితే ఈ 2 కూడా మహిళలకు సంబంధించినటువంటి మృతదేహాలు, ఆ మృతదేహాలకు సంబంధించినటువంటి అవశేషాలు అనేటువంటి కొన్ని వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా అటు సిట్ బృందంలో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్ కావచ్చు, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎక్స్పర్ట్స్ కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్, సో ఈ ముగ్గురి నేతృత్వంలో ఒక టీమ్గా ఏర్పడి ప్రస్తుతం తవ్వకాలు జరుపుతున్నారు. అటువైపు మనం ఇక్కడ చూస్తున్నటువంటి ఈ ప్రాంతమే నేత్రావతి నది. ఈ నదికి ఒడ్డున అటువైపున కావచ్చు, ఇటువైపున, సో 2 వైపులు కూడా దాదాపుగా 13 నుంచి 15 ప్రాంతాల్లో నేను 100కు పైగా మృతదేహాలని, ముఖ్యంగా యువతలు, బాలికలకు సంబంధించినటువంటి మృతదేహాలనే గత 20 సంవత్సరాల కాలంలో తాను పాతిపెట్టాను. ఇవన్నీ కూడా అత్యాచారం చేసి హత్య చేసినటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి డెడ్ బాడీస్నే తాను ఈ విధంగా ఖననం చేశాననేటువంటి ఫిర్యాదును కూడా చేసినటువంటి పరిస్థితి తెలుసు. సో ఇక్కడి నుంచి మనం నిలుచుకున్నటువంటి ప్రాంతం ఇది నేత్రావతి నదికి సంబంధించినటువంటి బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ మీద నుంచే నేరుగా మ్యాంగ్లూరు నుంచి వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా నేరుగా ధర్మస్థల అటువైపు చూసినట్లయితే, మీరు అటువైపు చూపిస్తే చూడొచ్చు. సో అది ధర్మస్థల ఆలయానికి సంబంధించినటువంటి వెళ్ళేటువంటి దారి. సో ఇక్కడ మనం చూడొచ్చు. అంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా చూస్తే ఈ నదికి ఒడ్డునే, అంటే హైవేకి పక్కనే, ఇది ఒక రకంగా చెప్పాలంటే హైవే అనే చెప్పాలి. ఈ హైవేకి పక్కనే ఇక్కడ మనం చూడొచ్చు. ఇది 7వ నెంబర్ ప్రాంతం. ఇది ఇక్కడ మనం ఒకసారి చూసినట్లయితే ఇది 7వ నెంబర్ ప్రాంతంగా చెప్తున్నారు. సో ఇక్కడి నుంచి నేరుగా ఆ టీం అందరూ కూడా వెళ్ళడం జరిగింది. ఇక్కడ 6 పూర్తయిన తర్వాత అక్కడ నెంబర్ను కూడా ఒకసారి 8వ నెంబర్ ఇక్కడ చూడొచ్చు. మనం ఒకసారి క్లోజ్గా చూసినట్లయితే 8 అనేటువంటి సంఖ్య కూడా అక్కడ మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ముందు నిన్నటి వరకు 6 జరిపారు, 6 ప్రాంతాల్లో తవ్వకాలు జరిపారు. ఇప్పుడు 7 నుంచి 8, 9. 7 అంటే ఇందాక మీకు చూపించినటువంటి కొంత లోపల ప్రాంతం ఉంటుంది, అది 7వ ప్రాంతం. ఇక్కడ ప్రస్తుతం నేను నిల్చున్నటువంటి ప్రాంతం ఒకసారి చూస్తే ఇది హైవే. సో హైవేకి కేవలం కొన్ని అడుగుల దూరంలోనే, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది ఈ నేషనల్ హైవేకి సంబంధించి, అంటే ఈ హైవేకి సంబంధించి కూడా ఈ నదికి ఒడ్డున ఉన్నటువంటి 8వ నెంబర్ లొకేషన్, ఈ 8 నెంబర్ లొకేషన్ చూస్తే కేవలం ఒక 20 అడుగుల దూరం మాత్రమే ఉంది. సో ఇక్కడి నుంచి మనం చూస్తుంటే నాకు కంటికి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే అక్కడ మార్కింగ్ చేశారు కొంత, అక్కడంతా కూడా చుట్టూ అక్కడ రోప్స్ కూడా పోలీసు అంతా కూడా అక్కడ కొంత ఫెన్సింగ్ కూడా వేసినటువంటి పరిస్థితి అక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో మొదట 7వ నెంబర్కి సంబంధించినటువంటి లొకేషన్లో ఇప్పుడు తవ్వకాలు జరపబోతున్నారు 4వ రోజున. ఆ తర్వాత 7వ నెంబర్ లొకేషన్ పూర్తయిన తర్వాత 8వ నెంబర్కి రాబోతున్నారు. సో ఇప్పుడు నిన్నటి వరకు ఈ 3 రోజుల తవ్వకాల్లో దాదాపుగా 6వ నెంబరు, అంటే 6 లొకేషన్స్ని కవర్ చేశారు. ఈ 6 లొకేషన్స్లో మొదటి రోజు జరిపినటువంటి తవ్వకాల్లో కొన్ని ఐడి కార్డ్స్, ఐడెంటిటీకి సంబంధించినటువంటి ఏదైతే పాన్ కార్డు, వేరే ఏటీఎం కార్డు, అందులో లక్ష్మి అనేటువంటి ఒక మహిళకి సంబంధించినటువంటి నేమ్ కూడా ఉంది, మరొక వేరే మగ వ్యక్తికి సంబంధించినటువంటి కార్డ్స్ కూడా ఉన్నాయని చెప్పారు. అలాగే రెడ్ కలర్ ఉన్నటువంటి ఒక జాకెట్ కూడా దొరికిందనేటువంటి సమాచారం అయితే కూడా బయటకు వచ్చింది. అయితే నిన్న ఒక సమాచారం కూడా వచ్చింది. నిన్నటి వరకు జరిపినటువంటి తవ్వకాల్లో ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా ఇక్కడ జరిగినటువంటి ఈ అన్యాయానికి, అంటే ఇక్కడ జరిగినటువంటి ఈ మారణ హోమం అనాలో లేదంటే
దానికి ఏ పర్యాపదాన్ని చెప్పాలో అర్థం కానటువంటి పరిస్థితి. అంటే వందల శవాలను ఇక్కడ పూడ్చిపెట్టాను అంటూ కూడా అతను ఆరోపణలు చేసిన తర్వాత నిన్న దొరికినటువంటి మృతదేహాలకు సంబంధించినటువంటి అస్థిపంజరాలతో ఈ వాదన ఒక రకంగా ఈ వాదనకు అతను చేసినటువంటి కంప్లైంట్కు బలం చేకూరిందనే చెప్పాలి. సో ఇక్కడి నుంచి కూడా చాలా సీరియస్గా సిట్టు దర్యాప్తుని వేగవంతం చేయబోతుంది. ఇక్కడి నుంచి కూడా మొత్తం అంతా కూడా అన్ని ప్రభుత్వం కూడా ముఖ్యంగా చాలా కీలకంగా తీసింది. దేశాన్నంతా కూడా ఈ ఉదంతం ఒక రకంగా ప్రకంపనలు సృష్టిస్తుందనే చెప్పాలి. ఇవాళ జరిపేటువంటి తవ్వకాల్లో సో ఏదైనా అవశేషాలు, సో ఏదైనా స్కెల్టన్స్ కానీ లేదంటే ఏదైనా స్కల్స్ కానీ దొరికేటువంటి అవకాశం ఉందా, కొన్ని బోన్స్ ఏమైనా కలెక్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉందా చూడాల్సినటువంటి పరిస్థితి. ఇంకా కూడా 6 లొకేషన్స్లో తవ్వకాలను పూర్తి చేశారు. ఇవాళ 7, 8, 9 4వ రోజున 3 లొకేషన్స్లో తవ్వకాలు జరపబోతున్నారు. సో ఇవాళ జరిపేటువంటి తవ్వకాల్లో వేరే అవశేషాలకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఏమైనా దొరుకుతాయనేటువంటి ఒక టెన్షన్ వాతావరణం అయితే అటు పోలీసుల్లోనూ సిట్ అధికారుల్లోనూ అలాగే ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు భక్తులు అందరిలో కూడా ఒక రకమైనటువంటి టెన్షన్ వాతావరణం ఉందనే చెప్పాలి. సో ఎప్పటికప్పుడు కూడా సుమన్ టీవీ ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి ఇన్సిడెంట్ కూడా ప్రతి మూమెంట్ కూడా మీకు లైవ్ ద్వారా కవర్ చేస్తూనే ఉంది మా టీం. సో హైదరాబాద్ నుంచి కూడా ఇప్పుడు ప్రత్యేకంగా ఒక టీం కూడా వచ్చినటువంటి పరిస్థితి. సో ఎప్పటికీ కూడా ఈ తవ్వకాలు పూర్తయ్యేంత వరకు కూడా సుమన్ టీవీ ప్రతి విషయాన్ని కూడా మీకు డీటెయిల్గా అందించే ప్రయత్నం అయితే చేస్తుంది. ప్రస్తుతం నేను 9వ నంబర్ స్పాట్. మీరు ఇక్కడ చూస్తే ఈ విజువల్ చూస్తే షాక్ అవుతారు. ఎందుకంటే రోడ్డుకి కేవలం మనిషికి కనిపించేటువంటి దూరంలో కేవలం ఒక 10 అడుగుల దూరంలో ఉంది 9వ నంబర్ స్పాట్. మీరు ఇటువైపు నుంచి వస్తే చూస్తే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. 8వ నంబర్ స్పాటు బ్రిడ్జికి కొంచెం దిగువన నది ఒడ్డున ఉంది. ఇది 9వ నంబర్ స్పాట్. అంటే 9వ నంబర్ స్పాటు కనీసం రోడ్డుకి 10 అడుగుల దూరంలో కూడా లేదు. ఇంత దారుణంగా రోడ్డు పక్కనే ఇన్ని శవాల్ని పూడ్చిపెట్టేశారా? ఇది వేల వాహనాలు వెళ్తున్నటువంటి రోడ్డు, ధర్మస్థలకు వెళ్తున్నటువంటి రోడ్డు. ఇక్కడి నుంచి ధర్మస్థల దేవాలయం కేవలం 1.5 కిలోమీటర్ మాత్రమే. నేత్రావతి నదిని దాటిన తర్వాత, బ్రిడ్జిని దాటిన తర్వాత అందరూ భక్తులు కూడా ఒక్కొక్క రోజు ఆలయాన్ని సందర్శించే వాళ్ళు 1,00,000 వరకు కూడా చేరుకుంటుంది. అలా లక్షల మంది వెళ్ళేటువంటి ఈ రోడ్డు పక్కన అంత సులువుగా ఇలా 10ల సంఖ్యలో మృతదేహాల్ని ఈ స్పాట్లో పూడ్చిపెట్టారా అంటే అందరూ కూడా షాక్ అవ్వాల్సిందే. ఈ విజువల్స్ చూస్తే రోడ్డుకి ఇంత పక్కన ఒక మృతదేహాన్ని పాతి పెట్టాలంటేనే చాలా భయం ఉంటుంది. అంత సాహసం ఎవరు చేయరు, అది రాత్రి సమయంలో కూడా. అలాంటిది 10ల సంఖ్యలో ఇంత దగ్గర స్పాట్లో 9వ నంబర్ స్పాట్లో అతను పూడ్చిపెట్టాడని చెప్పి చూపించాడు. సో దాన్ని లొకేట్ చేస్తున్నారు. దాన్ని పోలీసులు ఐడెంటిఫై చేసి మార్కింగ్ చేశారు. అక్కడ 9th నెంబరు స్టోన్ అక్కడ ఏర్పాటు చేశారు. ఇక 10వ నెంబరు లొకేషన్ స్పాట్ ఎక్కడుందో చూపిస్తాను, రండి. ఎస్, 10వ నెంబర్ స్పాటు కేవలం 9వ నంబర్ నుంచి రోడ్డుకి అలాగే నడుచుకుంటూ వస్తే కరెక్ట్గా 10 అడుగులు దూరం అడుగులు వేస్తేనే వెంటనే మనకు కనిపిస్తుంది 10వ నంబర్ స్పాట్. ఒకసారి జూమ్ చేసి చూస్తే నాకు ఇక్కడి నుంచి కేవలం 5 అడుగులు 6 అడుగుల దూరంలో మాత్రమే ఉంది. కాకపోతే పోలీసులు కొన్ని ఆంక్షలు విధించినారు. లోపలికి ఎవరు కూడా వెళ్ళొద్దు, ఎందుకంటే ఆ ప్రదేశానికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా చెరిగిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎవరిని కూడా లోపలికి అలౌ చేసేటువంటి పరిస్థితి లేదు. అయినా కూడా మనం చాలా డీటెయిల్డ్గా చూపించాలనేటువంటి ఉద్దేశంతోనే, ఎక్స్క్లూజివ్గా చూపించాలనే ఉద్దేశంతో నేను ఇక్కడి వరకు చేరుకోవడం జరిగింది. అయితే పోలీసుల దగ్గర పర్మిషన్ తీసుకొని మనం తీస్తున్నాం. సో ఇది రోడ్డు, అది 10వ నెంబర్ లొకేషను, అది కూడా కేవలం ఒక 6-7 అడుగుల దూరంలోనే. సో ఇంత దారుణంగా 9వ నెంబర్ లొకేషన్ రోడ్డు పక్కనే, 10వ నెంబర్ లొకేషన్ స్పాట్ రోడ్డుకి పక్కనే, రోడ్డు పక్కనే ఇన్ని 10ల సంఖ్యలో ఇంత దారుణంగా మృతదేహాలు పాతి పెడుతుంటే సో ఇక్కడ వెళ్ళేటివాడు వాళ్ళు గమనించలేదా, లేదంటే రాత్రి సమయాల్లో పూడ్చిపెట్టాడా, ఎవరు లేని సమయాల్లో పూడ్చిపెట్టారా? సో ఇంకొక విషయం కూడా, లోపలకు వెళితే ఒక అడుగు దాటి 2 అడుగులు లోపల దాటితే అక్కడ ఎవరున్నారో కూడా కనిపించదు, అక్కడ ఎవరు ఏం చేస్తున్నారో కూడా కనిపించదు. అంటే మొత్తం చెట్లన్నీ కూడా అక్కడ పొదలన్నీ కూడా కమ్మేసి ఉన్నాయి. దట్టమైన అటవీ ప్రాంతం
ఈ పశ్చిమ కనుమల్లో ఉన్నటువంటి అటవీ ప్రాంతం ధర్మస్థల ప్రాంతం. సో ఈ చెట్టును దాటి లోపల అక్కడ ఏం జరుగుతుందో కూడా ఎవరు గుర్తించలేరు కాబట్టి చాలా ఈజీగా అతను పాతి పెట్టి ఉండొచ్చు అనేది కూడా ఇప్పుడు అందరూ భావిస్తున్నారు. పదకొండో నెంబర్ లొకేషన్ ఎంతో దూరం లేదు, నడుచుకుంటూ ఉంటే మీకు ఇలా లైవ్లో ఉంటేనే మీకు చూపిస్తాను. హలో రైట్, ఇక్కడ నుంచి చూస్తున్నారుగా, కేవలం ఒక 6 అడుగులు వేస్తే 10వ నెంబరు స్పాట్ నుంచి పక్కనే మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడి నుంచి సరిగ్గా మరొక 6 అడుగుల దూరం మాత్రమే ఉంది. అది 11వ నెంబర్ లొకేషన్. మీకు కాస్త పూర్తిగా చెట్లు ఆకులు కమ్మేస్తున్నాయి కాబట్టి అంత స్పష్టంగా మీకు కనిపించట్లేదు, అయినా కూడా చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. అది 11వ నెంబరు స్టోను. చుట్టుపక్కలంతా కూడా మీకు చూస్తే కనిపిస్తుంది, అక్కడంతా కూడా పోలీసులు మార్కింగ్ చేస్తున్నారు. ఆ లోపల ఉన్నటువంటి ఆ ఫెన్సింగ్ అదంతా కూడా మీకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కర్ణాటక పోలీసులకు సంబంధించినటువంటి ఆ మార్కింగ్ కూడా అక్కడ మీకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇంత దారుణంగా ఇంత ఈజీగా ఇలా వందల సంఖ్యలో శవాలను పూడ్చిపెట్టారంటే ఎవరో నమ్మలేనటువంటి పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే రోడ్డు మీద వెళ్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆగి ఫోటోలు తీసుకుంటున్నారు. రోడ్డు మీద వెళ్తున్నటువంటి ప్రయాణికులు కూడా చాలా ఈజీగా ఫోటోలు తీసుకుంటున్నారు. అంటే ఎంత ఓపెన్ ప్లేస్లో ఇంత దారుణాలు జరిగాయా? నెక్స్ట్ మీకు 12వ నెంబర్ స్పాట్ చూపిస్తాను, రండి. ఇది 12వ నెంబరు. మరీ దారుణం, రోడ్డుకి 4 అడుగులు కూడా లేదు. ఈ చెట్టుకు వెనక వైపు ఉన్నటువంటి నెంబర్ ఒకసారి మీరు చూస్తే మీకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇటువైపు వచ్చినట్లయితే మీకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది 12వ నెంబరు. చాలా స్పష్టంగా 12వ నెంబరు. చెట్లు ఆకులు అడ్డం వస్తున్నాయి. ఇటువైపు చూపించే ప్రయత్నం మా కెమెరామెన్ లక్ష్మణ్ మీకు చేస్తున్నాడు. ఇది 12వ నెంబర్ స్పాట్. చాలా స్పష్టంగా కనిపిస్తోంది మీకు. అంటే ఒకసారి అదే ఆ జూమ్లోనే మీకు ఒకసారి ప్యాన్ చేసి చూపిస్తే రోడ్డు పక్కన ఎంత దూరం ఉందో మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇలా వెళ్ళేటువంటి ప్రయాణికులు కూడా ఆగి అక్కడ ఫోటోలు తీసుకుంటున్నారు. అంటే రోడ్డుకి పక్కనే ఇంత దారుణాలు జరిగాయా అంటే ఎవరు కూడా నమ్మలేకపోతున్నారు. సో ఎవరు కూడా నమ్మలేనటువంటి పరిస్థితి. చూడొచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వీడియో కాల్స్ చేసి మరి వాట్సాప్ కాల్ చేసి చూపిస్తున్నారు. సో చూడొచ్చు, ఇది పోలీసులు మార్కింగ్ చేసినటువంటి ప్లేసు. చుట్టుపక్కలంతా రోప్తో పెట్టేస్తున్నారు, పోలీసులు ఫెన్సింగ్ చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఒక రోప్తో ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఎలా అయిపోయిందంటే ధర్మస్థలకు చాలామంది భక్తులు వచ్చేవాళ్ళు ఇప్పుడు శవాల గుట్టలు ఉన్నటువంటి ప్రాంతాన్ని షూట్ చేయడం కోసం సందర్శకులు వస్తున్నారు. ఒకసారి చూస్తే ఇక్కడ రావచ్చు, మీరు ఒకసారి వస్తే నేరుగా వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళకి తను చూపిస్తున్నాడు. సో ధర్మస్థలకు సంబంధించినటువంటి ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి ఇలాంటి పుణ్యక్షేత్రం ఈ విధంగా అంత అందరూ కూడా ఒక సిల్లీగా మారిపోవడం అనేది ఎవరు కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి.